నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నాగలక్ష్మి గోరజాడు నుంచి వచ్చింది. గొంతు క్యాన్సర్తో వచ్చి అయ్యగారి ప్రార్థన చేశారు. క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయింది. నార్మల్ రిపోర్ట్ వచ్చింది. ఎవరివిడి నాగలక్ష్మి ఎవరు? పరిగెత్తుకుని రావాలి తల్లి, నువ్వు ఇంత లేటా? మీ మదర్ కూడా రావాలి. అప్పుడు ఈమె చచ్చిపోతుందేమో అనుకున్నారు. అసలు నువ్వు ఎంత బాధ, విశ్వాసీవుడి. చెవులియో ఏయో అమ్మేసి అది ఇది చేసి ఇక్కడికి వచ్చారు. అప్పుడెప్పుడు చాలా క్రితం సంగతి ఇదంతా. ఆమె తల్లి రామ్మ రా, మాట కూడా రాదు కదా నీకు అప్పుడు. రా రా, ఇప్పుడు మాట వస్తుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ మనిషి అయితే కారు కట్టించుకొచ్చామయ్యా అని తీసుకుపోతుంది ఆ మనిషిని. 2 సార్లు కారు కట్టించుకొని అసలు నీ కూతురు బతుకుతా అనుకున్నా చచ్చిపోతా అనుకున్నాయా? చచ్చిపోతాను అనుకున్నావా? మీ ఆయన వచ్చాడా? రాలేదా? ఉన్నాడు కానీ ఉన్నాడా? వదిలేసాడా? వదిలేసి నాకు అర్థమైంది నీవు ఏడుతుంటే. హల్లెలూయా. పిల్లలు చిన్న పిల్లలు నీకా? చూడండి తల్లి ఎలా వచ్చింది. అసలు ఎంతకాలంగా అన్నం తినలేదు అప్పుడమ్మా? 8 ఏళ్ళు అన్నం తినలే, మాట్లేదు. ఎట్లా సైకిల్ ఇట్లా బక్కగా అయిపోతుంది. ఇప్పుడు నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇప్పుడు? వదిలే, నువ్వు ఇది వదిలే తల్లి, వదిలే. ఇద్దరా? నాగలక్ష్మి ఒక్క మాట విను. ఏ ఊరి మీద అసలు? గురజాల. అసలు ఏమైంది నీ గొంతుకి? ఏమైంది నాగలక్ష్మి? గొంతు క్యాన్సర్ అయ్యా. క్యాన్సర్ ఏ హాస్పిటల్ అది? ఉమేగా హాస్పిటల్ గుంటూరు. ఉమేగా హాస్పిటల్ గుంటూరు. నిన్నేమన్నారు వాళ్ళు ఆ డాక్టర్లు? నమ్మకం చెప్పనన్నారు. నమ్మకం చెప్పను, అసలు గ్యారంటీ లేదు. నిన్న నార్మల్ రిపోర్ట్లు వస్తే వాళ్ళు మాదేమి లేదమ్మా, మీ ప్రభువేను అని అన్నారు. నైటీలో వచ్చావు అప్పుడు? ఆమె నన్నే చూస్తాను. నన్ను నైటీలోనే తీసుకొచ్చినయ్యా, రాలేని స్థితిలో పట్టుకొని తీసుకొచ్చిన కార్లోనయ్యా వచ్చింది. నేను నీకు అక్కడ డబ్బులు కూడా లేవు కదా అప్పుడు? లేవయ్యా, సొమ్ములు అన్ని అమ్మాయి తీసి. చూడండి, ఒక పక్కన మాట రావట్లే, గొంతు క్యాన్సర్, తిండి తింటలే. ఈ విశ్వాసం తోటి ఈ చెవులకి ఏ ఉంటే అమ్మేసుకుని కారు కట్టుకుని ఈ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చాక సిస్టరు నాకు మాట రావట్లేదంటే నేను మాట ఇస్తానని మాట ఇచ్చానా నీకు? ఇచ్చినవయ్యా. మాట ఏమేమి ఇచ్చాను? మాట ఇచ్చిన అన్నీ బాగుంటాయి నీకు అని చెప్పి. అదేంటి మరి డాక్టర్లు ఊమేగ అంటే చాలా పెద్దది కదా, ఆ హాస్పిటల్లో వాళ్ళు చెప్తున్నారు నువ్వు ఇక ఏమో అని. మరి నేను మాట ఇచ్చినప్పుడు మీకేమనిపిస్తుంది? ఇక్కడికి వచ్చి నాకే తగ్గిందయ్యా. నాకు అన్నం కొంచెం తినేసి అన్నం తింటున్నా ఇప్పుడు పూర్తిగా. ఇక్కడికి వచ్చినప్పుడు మంచినీళ్ళు కూడా తాగలేదు, మంచినీళ్ళు కూడా లేవు, అక్కడే పడుకున్నా నేను. అవును, శక్తి లేదు కదా, శక్తి కూడా లేదు నాకు. ఆ తల్లేమో వణికిపోతుంది గజ గజ. నా ముఖమే చూస్తా ఉంటది వాళ్ళమ్మ. 2-3 తిట్లు తిట్టాగా నేను. ఏం రిపోర్ట్లు, నార్మల్ రిపోర్ట్లు అంటావేంటి అని అన్నా. అది మంచిది తీసుకొచ్చిందా? మంచి చేయమంటలా, రిపోర్ట్లు అన్ని నార్మల్ రావాలంటారు. నాకు ఇక కింద నుంచి పైకి మనిషి బాగుంటాం కావాలా, రిపోర్ట్లు కావాలా? ఈ రోజు ఇలాంటి రిపోర్ట్లు నేను పెట్టుకుంటే జనాలు నా దగ్గర లక్షల్లోకి వస్తారు అనుకుంటున్నాను నేను. వస్తారు రప్పిస్తా, చప్పట్లు కొట్టాను గట్టిగా. తీసుకొచ్చినయ్యా, తీసుకొచ్చి ఎక్కడికి స్టార్ట్ చేద్దామని. సంతోషంగా ఉందా? నాకు సంతోషం ఉందా? నువ్వు వెళ్ళి రిపోర్ట్లు పెట్టుకున్నా. ఈ లోపల ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం చప్పట్లు. ఎందుకంటే ఎవరికన్నా మనం తక్కువ కాదు. అందుకనే ఒక వ్యక్తిని బ్రతికించట్లో మేసం పెద్దది లేదు కానీ తిప్పి తొడగొట్టేస్తాం. చప్పట్లు కొట్టాను గట్టిగా. ఏ హాస్పిటల్ నేను అన్న, ప్రపంచంలో ఉన్న హాస్పిటల్ అన్ని తిరిగి ఈమె చచ్చిపోద్దాం అవసరం లేదంటే నేను చిటికేసేస్తే బాగా. నీకేమన్నా చేతులు శరీరం లేసిపోయింది. ఇది రేడియేషన్ అయి పెట్టినప్పుడు ఇదంతా కాలిపోయి అంట మొత్తం నల్లగా. అమ్మా, శరీరం మొత్తం లేసిపోయింది. అసలు ఎంత విశ్వాసం ఈ బిడ్డ అయితే అనకూడదు.
వాళ్ళ మదర్ కొంచెం కింద మీద కంగారు పడుతుంది. ఈ బిడ్డకి విశ్వాసం ఉంది, నాకు అర్థమైంది. బ్రతికించగలసిన దమ్ము నాకుంది, ధైర్యం నాకుంది. నేనన్నా నువ్వేం భయపడక తల్లి అన్న. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. సిస్టర్ మీది ఊరు మళ్ళీ చెప్పండి. గురజాల. అక్కడ చర్చికి వెళ్తారా? వెళ్తానయ్యా. మరి అక్కడ చర్చి ఉందిగా, మరి అక్కడే బాగైపోవాలిగా సిస్టర్. మరి ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకుని కారు పట్టుకుని ఇది మొక్క తీసినప్పుడు ఉంది క్యాన్సర్. ఇదిగో అదిగోండి, ఇది లేదు. ఇదిగో చూడండి, దయచేసి చూడండి ఈ రిపోర్ట్ చూడండి. ఏ హాస్పిటల్ ఇది? ఒమేగా గుంటూరు. ఇదేంటిది? హనుమాన్ అక్కడే అక్కడ. ఓకే, ఇది ఫస్ట్ ముక్క పంపించేప్పుడు క్యాన్సర్ ఉంది. నేను చాలా మంది భయపడుతుంటప్పుడు నేను చెప్తాను, నేనున్నాక క్యాన్సర్ ఎందుకు వస్తుంది, మన ప్రార్థన నీళ్ళు పడితే చాలు. నేను చేతులు వేసి గీసులు వేసి అట్లాంటివి ఏమైనా చేశానమ్మా? చేతి కూడా పట్టుకోలేదు. ఇది నార్మల్ రిపోర్ట్. ఇదిగోండి నార్మల్ రిపోర్ట్. గొంతుక ఈరోజు గొంతుక నార్మల్ రిపోర్ట్ వస్తుందని అనుకోలేదయ్యా. 100 మందిలో ఒక్కరికి వస్తుంది. నీ బిడ్డ అదృష్టం బతికితే పొద్దు లేత లేదన్నారయ్యా. 100 మంది ఇక్కడికి వచ్చిన బతికిచ్చేత. అవునయ్యా, టీవీలో చూసి అక్కడే పిల్లని రైల్వేషన్ చేస్తుంటేనే టీవీలో చూసుకొని ప్రార్థనకు వచ్చిన ఒక కార్లలోనే తీసుకొచ్చా. ఇంకా తీసుకొచ్చినాక ఇక్కడికి వచ్చినాక 4వ నెల ఇది పోయిన ట్రీట్మెంట్కి పోయిను. ఇంకా పోయినాక మొత్తం స్కానింగ్ తీసి ఏమి లేదమ్మా ఎట్లా తగ్గింది ఇది అని అంటే, మా యేసయ్య ఉన్నాడు, మేము ప్రార్థనకి వెళ్తున్నాము గుర్రంగొండల, మరి సుదర్శనం పాస్టర్ అయ్య గారు అని చెప్తే మా అమ్మాయి భయపడి ప్రార్థన వాళ్ళకు దండం పెడుతుంది. మాకు కాదమ్మా, ఆ పాస్టర్కి ఆయన చేసే ప్రేయర్ మీ దేవుడికి దండం పెట్టుకోండి, మీ దేవుడే మీకు తగ్గించిండు, కానీ నేను తగ్గుద్ది ఇంతలోనే తగ్గుద్దని మేము అనుకోలేదని డాక్టర్లు చెప్పి మందులు కూడా రాయలేదయ్యా. ఒక్క బిల్ల కూడా రాలే, టాబ్లెట్లు కూడా లేవు, రాయలేదు. ఈ రోజు సాక్ష్యం చెప్పాలనే వచ్చినాం. అసలు అవసరం కూడా లేదు ట్రీట్మెంట్. మళ్ళీ మధ్యలో ఫోన్ కూడా లేదు. ఒకసారి వీళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉందంటే చిన్న అంతేనయ్యా. అమ్మ దయచేసి మీరు ఇక్కడ ఫ్రీగా ఎవరు ప్రార్థన చేయించుకోవద్దు. దేవునికి ఈ సేవకి మీరు సపోర్ట్ చేయండి. మేము ఇంకా సేవలు చెయ్యాలి. ఇంకా చాలా ఛానల్లో వస్తే ఇలాంటి వాళ్ళు బ్రతికిస్తానా లేదా? అర్థమైందా? హల్లెలూయా చెప్పండి. కాబట్టి తీసుకో అని గర్భఫలాలు ఇచ్చేసిన హార్ట్ ప్రోగ్రాలు ఉన్నవాళ్ళని, దయ్యాలు పట్టిన వాళ్ళని, చేతబాళ్ళు ఉన్నవాళ్ళని, పక్షపాతం ఉన్నవాళ్ళని, గుడ్డు వాళ్ళని, ఎన్ని రోగాలు, కుష్టి వ్యాధులు ఎన్నెన్నో జరిగినాయి. ఇగో ఈ బిడ్డలైతే నాకు ఒకసారి మాట్లాడారు, మళ్ళీ లేదు, ఇప్పుడు వచ్చారు. నేను వీళ్ళు రమ్మనలేదు, వెళ్ళమనలేదు, వాళ్ళే వచ్చారు. నేను ఇక్కడ సాక్ష్యం చెప్పుకోవాలని వచ్చిందయ్యా. నీ బిడ్డ చాలా విశ్వాసి, అందరూ ఏనాలా మీ సంఘంలో సాక్ష్యం చెప్పుకోవాలా? మీ సంఘంలో ఏమంటున్నారు? కూడా ఎక్కడమ్మా మేము కూడా చాలా దూరం అమ్మ, రండి మరి రండి అమ్మ తీసుకెళ్తాం అని అన్నాం. ఇంకా వాళ్ళు మేము చెప్పినంత ఖర్చు అయింది. ముందు స్పాన్సర్ చేయాలమ్మా, ఇంత ఖర్చు అయింది. అప్పుడు మీ వాళ్ళు ఏమంటారు తెలుసా? అన్నారు దొంగ పాస్టర్ అయినా స్పాన్సర్ చేయమంటాడు, దొంగ పాస్టర్ అంటారు. అట్లా అనలేదు కానీ అదే ముందు స్పాన్సర్ ఏందనంటే, మాకు తెలుసు ఆ స్పాన్సర్ విలువేంటో, ఆ మహిమ ఏంటో మాకు తెలుసు, మీ ఇష్టమైతే రండి లేదంటే లేదని అన్నామయ్యా. మాకైతే విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. కలర్ చూసారండి, 8 నెలలు ఆహారం లేదు, లేదయ్యా, మనిషి లేదు, ఒక కట్టె పొలలాగా వచ్చిందండి. మెడంతా అసలు తాటలు లెగిసి అసలు పుండు పడిపోయింది. ఇక్కడికి వచ్చినప్పుడు రైల్వేషన్లో పెట్టి కరెంటు పెడితే 2 నెలలు అసలు పిల్లనికి బతకొద్దని మేము అనుకోలేదు. అంతా అయ్యగారి ప్రార్థన దయ, అయ్యగారి శక్తి, ఆ చెయ్యితోటి ఆయన హస్తంతో బ్రతికిచ్చిండు. నేను ఎంతో బాధపడి చెప్తున్నానండి, ఆ రేడియేషన్లని ఆ కీములని వెళ్ళి చచ్చిపోవద్దండి, చచ్చిపోవద్దు. అమ్మ కాదు, ఈ పాప కాదు, ఇలాగ చాలా మంది నోటి క్యాన్సర్ అంటే అది పెట్టేది ఇదంతా నల్లగా కాల్ చేస్తా చూడు, ఏదో నిప్పులతో కాల్ చేస్తే అట్లా అయిపోయి ఇదంతా తోళ్ళు ఊడిపోతుంటే నేను ఏడ్చి ప్రార్థన చేస్తుంటే దేవుడు బాగు చేస్తున్నాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ సత్యం ఉంది, ఎగిరి గంతే చెప్పుకోవాలని ఇక్కడికి వచ్చా నేను. సాక్ష్యం ఇక్కడే ఫస్ట్ చెప్పటం. మరి మీ సంఘస్థులు ఏమంటున్నారమ్మా? అసలు చెప్పలేదు, అయ్యా వస్తామని
చర్చ్ ఇక్కడ గురించి కాదు, ఈమెకి ఇలా ఉంది కదా వాళ్ళు ఏమంటారు, ప్రార్థన చేస్తాంలే అమ్మ, తగ్గిపోయిద్ది అన్నారు. కానీ ఇప్పుడు తగ్గిపోయి చర్చికి వెళ్తున్నాం కదా, మంచిగా అయిపోయావా అంటున్నారా? అన్నారు. బాగుందమ్మా, అసలు మేము అనుకోలేదు. ఒక మనిషి ఇక్కడికి వచ్చారు, ఎంత అద్భుతం జరిగినా లేదు. చూడండి వాళ్ళ హృదయాలు ఎంత కఠినంగా ఉంటాయో చూడండి. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఏరేరే సంఘం నుంచి వచ్చి స్వస్థపడి అక్కడికి వెళ్తారు కదా, వాళ్ళని బయటికి సేవకులు కూడా బయటికి రానివ్వట్లే. మళ్ళీ ఇదంతా వెళ్ళిపోతే అందరూ అక్కడికి వెళ్ళిపోతారని భయమో ఏమో. నేను అసలు ఆదివారం రానివ్వను ఎవరిని ఇక్కడికి. శనివారం మీరు వచ్చి స్వస్థత పొందుకుని వెళ్ళిపోవటం. చప్పట్లు కొట్టండి. సహోదరు నిజంగా భర్త విడిచిపెట్టేశాడు. పిల్లలు ఇట్లా ఈమెయిల్ మందికి ఏమనుకుని భర్త విడిచిపెట్టంట. అయినా కూడా బిడ్డ విశ్వాసంతో ఉంది. కళ్ళు మూసుకోమ్మా. డబ్బులు లేవయ్య. అప్పుడు నేను ట్రీట్మెంట్ తీసుకుంటా, నీ వాక్యం చూస్తున్నా. అమ్మా నాకు ఇవన్నీ ఏమీ వద్దు, డబ్బులు అయితే లేవు, ఇవన్నీ అమ్మేసి అయ్యగారి దగ్గరకు పోదాం, నాకు తగ్గిపోద్ది అని విశ్వాసంతో వచ్చినయ్యా. అంతే, నోరుది మంచిగా చూస్తారు అందరూ. పాపం ఎక్కడ మచ్చ కూడా లేదు, లేదయ్యా. పుండు తగ్గిపోయిన మచ్చ నలుపులో తప్ప ఏం లేదు. చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు కొట్టండి. పట్టుకో అమ్మా, పట్టుకోండి అమ్మా. ద హోలీ పవర్. చప్పట్లు కొట్టండి. ఆవిడ కొడతా పసుపు డ్రెస్. లే 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 తల్లి లే. ఎంత బలహీనరాల్ని, మాట రాని పిల్లని. మాట రాదంటే నేనే మాట ఇస్తానమ్మా అన్నానా? అన్నవయ్యా, అస్సలు గొంతు కూడా రాలేదు నాకు చెప్పడానికి. కూడా సైగ చేశా నెంబర్కి, అక్కడ డబ్బులు రాపిచ్చుట సైగ చేశా. నేను మాట ఇస్తా, నేను ఇస్తాను. ఇలాగంటే కూడా కోపమే. కొంతమంది అంటారు, నువ్వు దేవుడువా, యేసుప్రభు బాగు చేస్తాడు అన్నాలా, నువ్వు చేస్తాను అంటమేంట అంటారు. ఇదేంట్రా? అమ్మా చెప్పు, నీదేంటి, ఏం సాక్ష్యం చెప్తావు? అయ్యా పోయిన నెలలో వచ్చాను. పోయిన నెల ఎక్కడ వచ్చావు? ఇక్కడికి వచ్చాను అయ్యా. ఇక్కడికి వచ్చావా? 10,000 ఫోన్ చేశాను అయ్యా. చేసిన ప్రార్థన చేశారు. ఏమైంది చెయ్యికి? అది ఇది వచ్చింది కదా, ఏమొచ్చింది? పచ్చి వాతంలాగా వచ్చింది. మీకేం తగ్గింది ఇక్కడికి వచ్చాక? వచ్చినాక తగ్గింది అయ్యా, పర్వాలేదు. ఏమి తగ్గింది? కొద్దిగా నడుస్తున్నాను, బాగా నడుస్తున్నాను. అంటే నీకు పారాలిసిస్ వచ్చింది? ఎన్ని సంవత్సరాలు? 5 నెలలు అయ్యా. 5 నెలలు అయిందా? ఏమొచ్చింది? హార్ట్ అటాక్ వచ్చింది, ఫెలార్స్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చింది, ఫెలార్స్ వచ్చింది. మీ దగ్గరకు వచ్చి 10,000 పౌండ్స్ చేశాను అయ్యా. కొంచెం బాగానే ఉంది, కొంచెం నడుస్తున్నాను, కూర్చొని లేగలేకపోతున్నా. అంటే ఏం ప్రాబ్లం ఉన్నట్టు? మరి కూర్చొని అంట్లు దొంగకోలేకపోతున్నా, బట్టలు ఉతుకోలేకపోతున్నా, ఇక్కడి నుంచి అక్కడ నడవలేకపోతున్నా. పోయిన నెలలో నువ్వు వచ్చినప్పుడు నడిచావు, ఇక్కడ పైన నడిచావా? నడిచానయ్యా, నడిచాను. ప్రార్థన చేయకముందు నడిచావా? నడవాలి, మీరు చేసినాక నడిచా. ఈ మనిషి మాటలకు అబ్జర్వేషన్ చెయ్యండి. నడిచానయ్యా. మేము నీకు స్వస్థత వచ్చింది, నువ్వు అబద్ధాలు. అక్కడేమో హాస్పిటల్, ఇక్కడికి వచ్చాక హాస్పిటల్కి వెళ్ళకూడదు. ఇక మరి మందులు వేసుకుపోతే తేడా వస్తుంది అన్నారయ్యా. మందులకి వెళ్ళాను, బాగు చేస్తాను నీ డాక్టర్ అని చెప్పాడు. మా చెల్లి మా అందరు తిట్టారు, నువ్వు మందులు వేసుకుంటావు, ఎందుకు వెళ్ళావు హాస్పిటల్? నేను ఇక్కడ చెప్తున్నా కదా, మందుల ద్వారా తగ్గిపోద్దా? మరి తగ్గిపోద్దా పూర్తిగానే? తగ్గలేదయ్యా, మా చెల్లెళ్ళు తిట్టారు. ఇప్పుడు నేను కూడా తిడతా ఎంతమందిలో. అయ్యా నాకు మందులు లేకుండా నాకు సస్తీ నాయన, ముగ్గురిని తీసుకొచ్చి అప్పుడు ఇంకా అక్కడేమో చెల్లెళ్ళు కూడా. ఇప్పుడు ఆటకి ఇది అంటేనే లక్షలు పెడతారు, 10 లక్షలు 20 లక్షలు అట్లా పెడతారు, 5 లక్షలు పెడతారు, 10 లక్షలు పెడతారు. యథార్థమైన మనసుతో ఉంటే ఇక్కడ స్వస్థ వచ్చింది. అసలు స్టంట్లు గింట్లు ఏమి ఉండవు. మేము అంత క్లియర్గా చెప్తున్నాం టీవీలో. మీ భర్త ఏమన్నాడు ఇక్కడ? ఉండలేరు. మా చెల్లి, మా అక్కగారు అమ్మాయి ముగ్గురు వచ్చారండి. వాళ్ళు ముగ్గురు వచ్చారు, స్పాన్సర్ చేస్తాకు కూడా వచ్చారయ్యా. అని నన్ను తిట్టారు, అసలు ఎందుకు చేసామని. నాకు ఇది ఆటో టాక్ ఎన్ని అన్నారు కానీ ఒకటి హార్ట్ అటాక్ ఎవరైనా ఇక్కడ ఉన్నారు కదా అనే లోపలనే తగ్గిపోద్దయ్యా బాబు. ఇంత క్లియర్గా టీవీలో చూపించి చెప్పి కొంతమందికి అయితే మీ కాళ్ళు మొక్కుతా స్టంట్లు వేయించుకోవద్దు అని చెప్తున్నాం. అమ్మా నీ పేరు ఇప్పుడు చెప్పు. కరుణ అండి. కరుణ. చేతుల పైకి లేపుకోప్పుడు లేపో. ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతున్నావు? చప్పట్లు కొట్టండి గట్టిగా. వరగలు రా రా, నీ చెల్లెలు మళ్ళీ తిడతారు నిన్ను. దా ఉరుకో, చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా 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 హల్లెలూయా
అందరికీ హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. అమ్మా మీ ఊరు చెప్పి ఇప్పుడు మీ పేరు చెప్పు. రా బామ్మ, ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మెల్ట్ అయిపోతుంది కాలు, ఈ చెయ్యి అయితే ఇక్కడ నొప్పుతో ఇలా లేపలేకపోయింది. ఇప్పుడు చెప్పమ్మా ఎట్లా ఉందో అది మైకులో చెప్పమ్మా. తగ్గింది. ఏం తగ్గింది అమ్మా? కళ్ళు ఎర్రగైపోయినాయి తెలుసా నీకు ఇప్పుడు? ఆమేన్. కాలు కూడా ఇప్పుడు ఏంటి కన్నా చెయ్యి ఏంటి తను ఇప్పుడు వరకు ఓకేదా? అందరికి చెప్పు. ఎన్ని రోజులుగా బాధపడ్డావు? 5 నెలల నుంచి బాధపడ్డా. 5 నెలలేనా? 5 నెలలే. ఏం బాధ 5 నెలలుగా? హార్ట్ అటాక్ చెయ్యి. హార్ట్ అటాక్ ఇక ఉండదు తల్లి, నువ్వు ఉండదు ఇక రాదు. నువ్వు అట్లా మళ్ళీ ఏం ప్రయత్నాలు చేయకు. వేసేసారా? వేపించేసుకుంటే నేనేం చేస్తాను సార్. కానీ సభలు గట్టిగా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 నుండి 4 వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. అది గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దయచేసి చూడండి, దేవుడు వాగ్దానం చేస్తారు. అంతేకాకుండా ఆ వాగ్దానం ఎవరికి చేశారో అలా వారి తరముల వారు అందరికీ కూడా ఆ వాగ్దానాన్ని ఆయన జ్ఞాపం చేసుకుంటూ వారికి సహాయం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఓకే, ఈరోజు మనము దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఒక మాటను చదువుకున్నాక ముందుకు వెళదాం, చక్కగా విషయాలు తెలుసుకుందాం. ప్రభుకు మహిమ కలుగును గాక. మరి ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనం, 26 మరి 24వ వచనము. అక్కడ నుండి అతడు బేర్షెబా వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. ఆమేన్. హల్లెలూయా. నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకు. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి. మరి ఆ రాత్రి ఎవరిని దర్శించాడు దేవుడు అంటే ఇస్సాకును దర్శించాడు. బాగా వినండి, గమనించండి. ఇస్సాకును దర్శించాడు. ప్రియులారా గమనించండి. ఇస్సాకును దర్శించి ఆయన చెప్తున్నారు, నేను నీ తండ్రి అయిన దేవుణ్ణి, అబ్రహాము దేవుణ్ణి. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఎవరంట? నేను నీ తండ్రి అయినా నీ తండ్రికి దేవుణ్ణి అంటాడు. నీ తండ్రి అయిన దేవుణ్ణి అంటే నీ తండ్రి నన్ను ఆరాధించాడు, నేను నీ తండ్రికి వాగ్దానం చేశాను. ఆమేన్. అబ్రహాముకి వాగ్దానం ఏమని చేస్తారంటే ఆయన తనకి తన సంతానానికి నేను తోడుకుంటానని చెప్తారు ఆయన. ఆమేన్. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అయితే దేవుడు మర్చిపోతాడా? ఈ వచనాలన్నీ మీరు చదవండి. అసలు ఎలా ఉంటుందంటే 16వ వచనం చూడండి. చదవండి అమ్మా స్పీడ్గా. అబీమెలెకు నీవు అబీమెలెకు చెప్తున్నాడు. ఎవరిని చెప్తున్నాడు? ఇస్సాకుతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసించాను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల పావులను ఇస్సాకు తిరిగి త్రవ్వించాను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. చూడండి, ఇక్కడ ఆపేయండి. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాము గారు ఆ దినాల్లో బావి తవ్వించాడు. బావులు అంటే బావి. అయితే ఇక్కడ చూడండి, మరి అబీమెలెకు ఇస్సాకు విషయంలో అబీమెలెకు ఏమంటున్నాడంటే
నీవు మాకంటే బలం గలవాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా ఆయన బిడ్డలను బలవంతులుగా ఉంచుతాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇస్సాకు దగ్గరికి అబీమెలెకు రాలే. అబీమెలెకు ఉన్న ప్లేస్కి ఇస్సాకు వెళ్ళాడు. అయినా కూడా ఇస్సాకుతో ఉన్నటువంటి జనము, ఇస్సాకు యొక్క ధైర్యము, ఇస్సాకు యొక్క ఆశీర్వాదం చూసిన అబీమెలెకు ఏమంటాడంటే, అయ్యా నువ్వు మా దగ్గరికి వచ్చిన నువ్వు మాకంటే బలం గలవాడిగా ఉన్నావు కనుక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలాగే ఇంతకు ముందు కూడా జరిగిన ఆ ఐగుప్తులు కూడా ఇట్లాగే చెప్తారు ఇశ్రాయేలీల విషయంలో. ఎందుకంటే ఇశ్రాయేలీలు అక్కడ కొద్దిమందిగా వెళితే ఆ ఐగుప్తు దేశంలో అంత జనం ఉన్నారు కదా, అంత వీళ్ళు వెళ్ళినటువంటి 70 మంది మరి ఐగుప్తు దేశంలో ఉన్న జనము కంటే బలంగా అయిపోయారట. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఒకటి వీరికి దేవుని యొక్క తోడు, దేవుని యొక్క ధైర్యము, దేవుని యొక్క బలము, దేవుని యొక్క జ్ఞానము అన్ని వీళ్ళలో ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. వారు తెలివిగలవారుగా కనపడతారు, వారు చురుకుగా కనపడతారు, వారు బలవంతులుగా కనపడతారు, వారు జ్ఞానవంతులుగా కనపడతారు. ఎవరైనా అంతే. దేవుని బిడ్డలకి లోకంలో ఉన్న వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లోకములో ఉన్న వారికి దేవుని బిడ్డలు ఎవరికైనా ఏదైనా సహాయం చేసినా అది వాళ్ళకి ఇచ్చి, నేను గమనిస్తున్న విషయం చెప్తున్నాను. చూడండి, దేవుని బిడ్డలు ఎప్పుడు చురుగ్గా ఉంటారు. కొంతమంది సోమరులు ఉంటారు. నేను కొంతమంది చూస్తాను. నేనైతే ఆల్రెడీ ప్రార్థన చేసినా 6 గంటలకి లేస్తే రాత్రి అంతా ప్రయాణం చేసి కనీసం 4 గంటలకు వచ్చినా మళ్ళీ 6 గంటలకు లెగిసి ఆ గాలి గురించి తీర్చుకుని ఆ తర్వాతే మరలా ఒకవేళ రెస్ట్ తీసుకోను, ఏ పని ఉందో చూసుకుంటా. సోమరులకి దేవుడు తోడుగా ఉండడం అని నాకు తెలుసు. సోమరులు, బద్ధకస్తులు, తర్వాత గర్విష్ఠులు, ఇట్లా కొంతమంది సైంటిస్టులు లాగా ఉన్నారు. ఇట్లు తిండిపోతులు, కొంతమంది తిండిపోతులు. అసలు నేను ఇక్కడ నిజంగా మన దగ్గర స్టాఫ్ నేను చూస్తాను, ఎప్పుడు కూడా గమనిస్తాను. ప్రార్థన అయిపోయే వరకు కూడా నేను ఎలా ఉంటాను అలాగే ఉంటారు వాళ్ళు కూడా. ఏం మధ్యలో ఎక్కడ తింటారేమో నాకు తెలియదు అక్కడికి వెళ్ళి, కానీ ఇక్కడ మాత్రం టచ్ చేయరు. కొంతమంది ఉన్నారు తినేస్తారు, వెళ్ళిపోయి మనం ఇక్కడ ఉంటే వెళ్ళిపోయి అక్కడ కిచెన్లోకి వెళ్ళిపోయి తినేస్తారు. తిన్నది ఎంత తినాలో అంత తినాలి. ఎక్కువ తింటే మోక్షన్స్ అవుతాయండి, వామిటింగ్స్ అవుతాయి. ఒకవేళ ఒక చేప తిన్నారనుకోండి, 1-2 పీసులు తినొచ్చు. ఒక 5 పీసులు 6 పీసులు తింటే ఇక పంచర్ అయిపోతుంది. ఇక ప్యాచీలు వేసుకోలేము, పంచర్ అయిపోద్ది. తినేస్తారు. ఆ దృష్టిలో ఎదట వాళ్ళకు ఉండదు మళ్ళీ ఆహారము. అర్థమైందా? పంచర్ అయిపోతుంది. ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చాలా రకాల ఐటమ్స్ పెడతా ఉంటారు. మనము ఏది తినాలో అది 1, 1/2, 1 లేదంటే 2 ఇష్టమైంది, మిగతా తినకూడదు. ఇక మొత్తం తిన్నామనుకో, అన్నీ వేసామనుకో దీంట్లో బద్దలు కొట్టుకొచ్చేస్తుంది. పంచర్లు వేసుకోలేక చచ్చిపోవాలా. అర్థమైందా? పంచర్లు అలా పడిపోతాయి. అందుకని లిమిట్, ఈ బాడీ ఒక లిమిట్. అర్థమైందా? మీరు చాలామంది నేను బాగా నీళ్ళు తాగుతాడు. నో, నువ్వు ఎంతవరకు తాగాలో అంతవరకు తాగాలి, లేదంటే నీ కిడ్నీలు పనిచేయక నువ్వు లోడ్ వేసేస్తావు. నువ్వు మిషన్ చూడండి, దాని కెపాసిటీని బట్టి లోడ్ వేస్తారు. ఆ నూనెదే కానీ ఈ బియ్యం ఇదే కానీ మిషన్ ఉంటుంది, దాని కెపాసిటీ ఎంత ఉందో దాన్ని బట్టి వేస్తే అది ఫ్రీగా ఎక్కడ పంపిస్తుంది. ఒకవేళ పొరపాటున వేసేసామనికి ఒకేసారి మిషన్ ఆగిపోతుంది, అంత ఖరాబ్ అయిపోద్ది, పని అంతా పాడైపోద్ది, డిస్టర్బ్ అయిపోతావు. అలాగే నీ బాడీలో మిషన్లు ఉన్నాయి కొన్ని. కొంతమంది నాకు అరగట్లేదు అంటారు. ఆకలి కాకముందు తింటే ఇంకెక్కడ అరుగుతుందండి. కొంతమంది చెప్తారు, ఇదిగో టయానికి తినాలి. ఏంటంట? ఎవడరానికి చెప్పింది బుద్ధి లేనివాడా? టయానికి తినటమేంటి? టయానికి ఎప్పుడు తినొద్దు మీరు. ఏ యూట్యూబ్లో కూడా చూసి అట్లాంటి పనులు చేయకండి. టయానికి తినవలసిన పని లేదు. ఎంత టైం అయినా ఆకలి అయ్యే వరకు ఆగాలి మీరు. అర్థమైందా? కొంతమందికి టైం తినేసేసి ఏమో ముందుకు వచ్చేసి ఈట్లు మోయలేక చస్తున్నావు. ఇంత బరువు చేతితో పట్టుకుంటే గుంజేస్తుందని పక్కోడికి ఇస్తావు. ఈ బరువు ఓడికేస్తావు.
ఈ బరువు ఎవరికిస్తావు? ఎక్కువ తిన్నావా? ఈ బరువు మొయ్యలేక కిడ్నీల మీద, తొడకాళ్ళ మీద, గుండె మీద భారం అయిపోయి త్వరగా చచ్చిపోతావు. ఎక్కువ టైం ఏం బ్రతకరు, ఇక చచ్చిపోతామే. దయచేసి గమనించండి. తిండి విషయం కూడా ఇంకోటి, ఉచితంగా వస్తుందని ఎక్కువ తింటారు కొంతమంది. కొనుక్కున్నది ఏదేమో తక్కువ, ఉచితంగా వచ్చిందేమో ఎక్కువ. దయచేసి అట్లాంటివి కూడా చేయకూడదు. వీళ్ళకి దారిద్ర్యం వస్తుంది. మాంసాహారాలు ప్రేమించే వారి విషయంలో కూడా చెప్తున్నాను, అది కూడా మంచిది కాదు. దయచేసి గమనించాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇశ్రాయేలీయులకు అంటే ఇస్సాకుతో ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసినట్టు అబీమెలెకుకు భయమైపోతుంది. ఎందుకంటే ఈ వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ విధానము అంతా గమనించాడు. ఇవాళ కాబట్టి రేపు మనకి ఇది ప్రాబ్లమే అన్నట్లుగా గుర్తించి ఆయనను పంపించారు. పంపిస్తే ఆయన వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు చూడండి. ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోయాడు చూడండి. ఆమేన్, హల్లెలూయా. ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసించాను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ళ బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించాను. ఏలైనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. ఎంత అసూయ చూడండి. ఎప్పుడు కూడా మనం చూడండి, ఫిలిష్తీయులకు ఇజ్రాయేలీలకు ఫైటింగ్ జరుగుతూనే ఉంది, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. ప్రియులారా, ఇశ్రాయేలీలు అన్ని విషయాలలో కూడా చాలా అంటే మృదుత్వం కలిగినటువంటి వాళ్ళే. అబ్రహాము బావిని తవ్వితే ఆయన చనిపోయారు, వాళ్ళ కుమారుడు అక్కడ లేడు. మరి ఫిలిష్తీయులు వాడుకోవచ్చు కదా. ఆడు తవ్వురు బావుల్లో మనం నీళ్ళు తాగటం ఏంటి? దాన్ని మనం పూర్తి చేయండిరా. ఎంత తవ్వటం ఎంత కష్టం, పూర్తి చేయటం ఈజీ. ఇవాళ ఒకళ్ళు మంచి పని చేస్తే ఆ మంచి పనిని చెడగొట్టే విధం చాలా ఈజీ. మంచి పని చేయటం చాలా కష్టం. మంచి పని, ఆ బావి తవ్వితే ఆ బావిలో వచ్చినటువంటి నీళ్లు త్రాగటానికో పశువులకో దేనికో దానికి ఉపయోగించుకోవచ్చు కదా. లేదు, ఫిలిష్తీయులు పూర్తి చేశారు. ఇశ్రాయేలు విధానంలో ఫిలిష్తీయులు భయంకరంగా శత్రువులుగా ఉంటారు. చాలా సందర్భాల్లో ప్రతి విషయంలో ఇశ్రాయేలుకు పోటాపోటీగా ఫిలిష్తీయులు వాళ్ళని హతం చేయాలి, వారిని ఉండనివ్వకూడదు. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. అలాగే ఎంతోమంది ఇజ్రాయేలుని నేటి వరకు కూడా భూమి మీద పటం లేకుండా చేద్దాం అనుకున్నారు, కానీ ఎవడం వల్ల కాదు. ఎదుగో తెలుసా, ఇశ్రాయేలులను కాపాడువాడు ఆయన అక్కడ పీటక మీద కూర్చున్నాడు. చప్పట్లు కొట్టారు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. దాన్ని ఎవడు కూడా కదపలేడు. మిమ్మల్ని ఒకవేళ ఎవడని ముడితే ఆయన అంటాడు, నా కనుపాపను ముట్టినట్టు. కన్ను నన్ను ముట్టుకోవచ్చు కానీ కనుపాపను ఎవడు ముట్టుకోలేడు. అర్థమైందా? అది దేవుని ముట్టుకున్నట్టే. ఆయన యాక్షన్లోకి వచ్చేస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆయన నిజంగా ఆయన భక్తులను ఆయన కాపాడుకోగలడు. ఆయనకు ఆమేన్. చెవులు చీమ ఆగిందా? ఆగిందా? ఏ పేరు నీ పేరు? ఏం పేరు తల్లి? లహరిక. ఎక్కడ చదువుకుంటున్నావు? ఏం చదువుకుంటున్నావు? 9th క్లాస్ హాస్టల్ బోరబండ. ఎక్కడ? బోరుబండ. ఈ చీమ ఎప్పటి నుంచి వచ్చేది నీకు? నాకు ఒక 5th క్లాస్ నుంచి వస్తుంది. వచ్చేదా? అంటే మరి ఏం చేస్తావు? ఆ చీమ వచ్చినప్పుడు ఏం చేస్తావు? కాటన్ పెట్టుతూనే ఉంటావు. మొన్న కూడా పెట్టుకుని వచ్చావు నువ్వు. ఇప్పుడు పెడుతున్నావా? మధ్యలో ఈ వీక్లో మధ్యలో వచ్చింది కాటన్ పెట్టి మధ్య. ఎన్నిసార్లు వచ్చింది? వచ్చింది ఒక రోజు మొత్తం వచ్చింది. వస్తా ఉందా? ఇప్పుడు ఆగిపోయిందా? ఇప్పుడేం వస్తలేదా? చప్పట్లు కొట్టండి. పాప 9th క్లాస్ చదువుతుందంట. 5 సంవత్సరాలు అయింది ఎట్లా మీ స్టార్ట్ అయ్యి. ఆమేన్. పడుగో. ఆమె ఇక్కడ నిలబడు. చూడు, నన్నే చూడు. అలాగే చూస్తుండు. అంతకుముందు సార్లు ఏమో బాగా 2 సార్లు 3 సార్లు వచ్చింది. మన ఆదివారం ఇక్కడ వచ్చింది కాయమ్మ. మళ్ళీ ఇక్కడ వచ్చినాక మళ్ళీ ఇంటికి పోయినాక మళ్ళీ పొద్దుగాలు వచ్చింది. ఓకే, పొద్దుగాల టైంలో వచ్చింది. మళ్ళీ నిన్న నైట్ వచ్చింది.
నైట్ వచ్చింది. ఇక కొంచెం సొల్లు కూడా ఏం రాలేదు, సొల్లు తక్కువనే. సొల్లు ఇంతకుముందు సొల్లు వచ్చేది అన్నం తింటే బయటికి వెళ్ళి. వాడి వయసు ఎంత? 16 సంవత్సరాలు అయ్యా. డాక్టర్లు ఏమని చెప్పారు? అయ్యా డాక్టర్ కంటిన్యూ ఆడాలి, జీవితాంతం గోళీలు ఆడాలని చెప్పి. ఎన్ని గోళీలు ఆడుతున్నావు జీవితాంతం? రోజు 3 గోళీలు ఆడేదయ్యా. 3 గోళీలు. ఇప్పుడు అబ్బాయికి 16 సంవత్సరాలు. ఈయన ఏం చేశాడంటే పోయిన వారం అంతకుముందు వారం, అవునయ్యా 3వ వారం, అప్పుడు పిల్లోడిని తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చి ఫిట్స్ అని అఘోరంగా బాధ, వేదన, అసలు అతను కంట్రోల్ చేయలేకపోయాం. వాళ్ళ భార్య రాలేదా? రాలేమ్మా. ఎందుకో ఎంత వేదన పడిపోతున్నాడు చూడండి. నేను ఏం చెప్పానంటే, నీ పేరు రాము? అవునయ్యా. రాము ఎంత అంటే కొడుకు ఏమైపోతాడు, వాడు ఫిట్స్ వచ్చి వాడు ఇంకేమైపోయి ఒక రకమైన ఫీలింగ్, భయం అన్నట్టు బాగా విపరీతంగా. ఇక గోళీలు వేయట్లేదు. ఇక్కడికి వచ్చాము, గోళీలు వేయట్లేదు. పిల్లోడు ఏమైపోతాడో నమ్మకం ఫుల్గా ఉంది. కానీ ఆ పిల్లోడు ఫిట్స్ వచ్చి వీక్ అయిపోయి చిన్నగా అయిపోతుంటే అది చూసి తట్టుకోలేక ఆ తండ్రి అల్లాడిపోతున్నాడు. నేను వాక్యం చెప్పలే, ఏం చెప్పలేదు ఆయనకి. అతను ఒకరోజు మాకు ఫోన్ చేశాడు. వచ్చి ఒకరోజు ఫోన్ చేయాలి. అప్పుడు 5 ఎంతో అవుతుంది టైము. చేస్తే నేను ఫోన్ ఎత్తాను. ఎందుకంటే నేను నైట్లు కూడా 2, 3, 4 కూడా అవుతుంది మాకు ఒక రోజు. అంటున్నాడు, ఏదో అంటున్నాడు. ప్రార్థన చేశాను, దేవుడి కృపను బట్టి వచ్చాడు. పోయినారు పిల్లోడు ఇక్కడే వచ్చినప్పుడు గజగజ వణిగిపోతున్నాడు. ఆయన ఫిట్స్ వచ్చినప్పుడు మేము ప్రార్థన నీళ్ళు ఇచ్చాం. ఆయన ఎంత భయతున్నాడు, నా బిడ్డ ఎట్లెట్లా ఏమన్నా అయిపోతాడేమని అల్లాడిపోతున్నాడు. లేదు, దేవుడు కార్యం చేస్తాడు. ఈ వారం నువ్వు చేయలేదు కాబట్టి నాకు సంతోషంగా ఉంది. అందుకని ఒకసారి మళ్ళీ అక్కడక్కడ టచ్ చేసింది. నేను చెప్పా, వెళ్ళే ముందు కూడా కొద్దిగా ఇబ్బంది పెడితే టెన్షన్ పడకు. నువ్వు టెన్షన్ పడితే ఇక నీ ఇష్టం. అంటే అయ్యా నాకు చాలా నమ్మకం ఉందని ఒక ఆడపిల్ల కంటే దారుణంగా ఏడ్చాడు. పర్లేదయ్యా, దేవుడు ఇంకా కార్యం చేస్తాడు. ఇప్పుడు ఆడు చూడు పూర్తిగా సాక్ష్యం ఇచ్చాడు కదా. అయ్యా నా చేతులు ఏమీ లేదు, మీరు చూస్తున్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు, లేకుంటే టీవీలో చూస్తున్నారు, వస్తున్నారు, మాకు తెలుస్తుంది. అయ్యా పిల్ల కూడా స్వస్థత వచ్చేస్తుంది. ఇతను కష్టపడుతున్న వ్యక్తి, దేవునికి మహిమ. మరి ఏదో తను బ్రతుకిలా బతుకుతున్నాడు. బిడ్డలు పెట్టుకుని. ఎంతమంది పిల్లలు నీకు? మొత్తం 2 బిడ్డలు, 1 కొడుకు అయ్యా. ఆడొక్కడే కొడుకు. వాడు వలన వాడు ఇప్పుడు ఇంత హైట్ ఉన్నాడు, చిన్న పిల్లల మైండ్లో ఉన్నాడు అని బాధ. అయ్యా మామూలుగా ఖర్చు పెట్టలే అయ్యా. దగ్గర 30 లక్షలు 40 లక్షలు పెట్టినాయ్యా. 30-40 లక్షల లకడికా పుల్లటాస్ హాస్పిటల్ ఒక్కరోజు 16 లక్షలు పెట్టినాయ్యా. ఒక్కరోజు అంటే నెల రోజులు, ఇంకా మొత్తం ఒక్కరోజు నుంచి నెల రోజుల వరకు అదే 16 లక్షలు పెట్టిన. అతను 2 కూతుర్లు, కొడుకు కదా పిల్లోడు. ఆ తండ్రి ఆ మేకలకు అసలు ఆదివారం వచ్చేసాడు టెన్షన్కి. ఏందయ్యా అంటే మేక కోసాను కానీ మేకను ఎవరు తీసుకుంటలేదు. అప్పుడు తీసుకునే వాళ్ళ బాగానే. అవునయ్యా, ఇంతమంది తీసుకునేది కాంట ఖరాబ్ అయింది అంత. అసలు మేక కోసాడంట, అది చూస్తానికి అది కూడా ఖరాబ్ అవుతుందంట. పిల్లోడికి ఏదోలాగా అయిపోతుందంట. ఇక్కడికి రావాలా, దాన్ని చూసుకోవాలా, ఎంత లాస్ చూడండి. ఈరోజు అయ్యా నీకు కొంచెం ధైర్యం వచ్చిందా? కొంచెం అన్నా ఇంకేమైనా డౌట్ ఉందా? ధైర్యం వచ్చింది. ఏడు చేస్తున్నాడండి, అసలు మామూలుగా ఏడతలేదు. వాళ్ళ భార్య అన్న కొద్దిగా ఆలోచన చేస్తుంది, ఎందుకు ఏడుస్తున్నావు అయ్యా అని. నేనంటే నాకు అట్లా అనిపిస్తుంది అయ్యా, మిమ్మల్ని చూస్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఎంతమందిని బాగు చేస్తున్నారు కదా. అంటే నీ కొడుకు కూడా బాగా అవుతాడు. హల్లెలూయా. రాము చెప్పు, ఇప్పుడు నీకు ఇక్కడ 3 వారాలు వచ్చావు ఇప్పుడు. అవునయ్యా. సాధారణంగా మన దగ్గర వచ్చి ఇక రావద్దు. అలాంటిది అయ్యా ఎన్నో చేసినాయా నేను. ఎన్నో సైతాన్లకు పందిని కోసి ఇంట్లో వాత పెట్టి ఎన్నో 60,000 ఇచ్చిన ఆయన బాగు చేసి ఎన్నో చేసిన. నేను చేసినాయి అయ్యా ఇంకొకరికి రావద్దయ్యా. అంతగానము చాలా వేదన పడ్డాను నేను. అయ్యా ఇంకా నాకు ఏం లేదు అని మేము మామూలుగా యాదవ్స్ అయ్యా, మామూలుగా పెద్దమ్మ పండుగలు అవి ఇవి అని చేస్తారు కదా ఊర్లల్లా, అలాంటివి చాలా చేసేది. అలాంటివన్నీ వదిలేసి నాకు యేసయ్యనే దిక్కు అని మేము. అవునయ్యా, అవునయ్యా, దేవుని నమ్ముకోవడానికి మామూలుగా ఇంకెవ్వరూ లేదు, అయ్యనే బాగు చేయాలని యేసు ప్రభులకు నేను వచ్చినాయా. విశ్వాసం అన్నట్టు బాగా విశ్వాసం. ఎక్కడో వెళ్తారు. నేను ఒకటే అన్నాను,
ఇంకా పిల్లోడిని కూడా ఇక్కడ ఇచ్చేస్తాను నేను అసలు దేవుడికి. అవునయ్యా. అసలు నా బిడ్డ బాగుంటే చాలు అని వేదన ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేకపోయినారు. నాకేం కోపం రాలేదు, నాకు అర్థమవుతుంది తండ్రి ప్రేమ చాలా గొప్పదండి, మనం అర్థం చేసుకుంటాం. ఆ పిల్లోడి కోసం ఇప్పుడు ఏం చెయ్యాలన్నా చేసేటానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి. చూడండి, ఆ మేకలు కోయటమే తప్ప ఆయనకి ఇంకా వేరే ఏమీ లేదు. అయినా కూడా ఇంత డబ్బు ఖర్చు పెట్టి మెడిసిన్ ఎన్నయ్యా 3 రోజుకి 3 రోజు. అది ఇప్పుడు దేవుడు ఎంత తప్పించాడో చూడండి, ఎంత విడుదల వచ్చిందో. ఇంకా ఎందుకో ఆయన అన్నారు, అక్కడ ఒక స్పాన్సర్ ఇచ్చారు, అప్పుడే చెప్తున్నారు అసలు ఆయన దగ్గర డబ్బులు కూడా లేవు, నా బిడ్డకై మంచి అయిపోతాడు అని ఏదో కష్టం పడ్డాడు. అక్కడ స్పాన్సర్ కూడా ఇచ్చారు. అయ్యా ఇంకా చాలు, నీ బిడ్డ కొరకు ఇది చాలు, దేవుడు బాగు చేస్తాడు, ఓపిక ఉండు. అది వెళ్ళిపోయి ముందు కొద్దిగా తొందర పెడితే నువ్వు టెన్షన్ పడి మళ్ళీ అదే టాబ్లెట్ వేసి మళ్ళీ అదే పద్ధతిలో చేస్తే ఇంకా నేనేం చేయటానికి ఉండదు. పిల్లడు అలాగే ఉన్నాడు. యేసయ్య విడుదల పరుస్తాడయ్యా. చిన్న మాటలు చెప్పి ధైర్యపరచని వెళ్ళారు. ప్రభు దీవించునుగాక. ఆమె చిన్నరా, టెన్షన్ పడకమ్మా, నువ్వేం భయపడకు, నువ్వు పక్కకుండు, దగ్గరకు రా. ఆమె అద్భుతం చేయనుగాక. ఆమె వెళ్ళిపోవాలి. ఆమె నువ్వు కూడా టెన్షన్ పడుతున్నావు, టెన్షన్ పడకూడదు, ప్రభునందు విశ్వాసం ఉంచాలి. ఫీల్ ద హౌస్. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. సంపతమ్మ సంగారెడ్డి, గుండె సమస్య, వీపులో నొప్పి, ఆయాసం. వీపులో నొప్పి ఉందా? సంపతమ్మ ఎక్కడ? సంగారెడ్డి. సంపతమ్మ ఎప్పుడన్నా వచ్చారా ఇక్కడ? ఇదే ఫస్ట్ టైమా? 2 వారాలైంది సార్ వచ్చావా? ఎక్కడికి వచ్చావా? ఇట్లా సంపతమ్మ అంటే ఏ ఊరు? సంగారెడ్డా? అంటే ఇప్పుడు కాన్క్యూట్కి వచ్చావా? మైక్ ఇవ్వండి సిస్టర్, మైక్తో మాట్లాడుకుంటూ వచ్చేసేయండి, త్వరగా వచ్చేసేయండి, స్వీట్ లేట్ అయిపోతుంది. ఇప్పుడు ఎందుకు వచ్చావు? హాస్పిటల్కి పోదామని అంటున్నారు సార్. సంగారెడ్డి నువ్వు మీ మనవడు ఒకే బాగులేదు చూడ. అమ్మ దొంగ, ఒక్కదాని వచ్చావు, ఇంకెవరైనా వచ్చారా? మా ఆయన వచ్చాడు. మీ వారు ఎక్కడ? మేస్త్రి గారు ఆయన. రండి బ్రదర్, వస్తారా? వీళ్ళు రండి, ఉన్నారా ఇక్కడ? రారా, వస్తారా? వీళ్ళ వారు ఉన్నారా? బయట ఉన్నారు సార్, ఆయన రాడు కదా. ఇంకెవరైనా వచ్చారు? ఒకదాని వచ్చావా? ఒకదే వచ్చింది. చప్పులు కొట్టి ప్రభుని కనపరచండి. ఈ తల్లి ఎలా వచ్చి, అసలు ఫస్ట్ నేను ఎట్లా తెలుసు మీకు? టీవీలో చూశారు. అప్పుడు వీళ్ళ మనముడు చిన్నోడు కదా, అడిగి ఇప్పుడు ఎంత వయసు? 7 ఏళ్ళు. ఇప్పుడు 7. అప్పుడు 3 ఏళ్ళు. 3 ఏళ్ళు పిల్లోడండి. ఏమి రోగం వాడికి? చిన్న క్యాన్సర్ కానొచ్చింది. ఏం బోన్ క్యాన్సరా? బ్లడ్ క్యాన్సర్ అని చెప్పి ఆ పిల్లోడిని డాక్టర్లు ఏమి చేస్తారో మీకు తెలుసు, అన్నీ చేసేస్తే పిల్లోడిని వేసుకుని ఇట్లా వచ్చారండి. వాడు ఇట్లా ఉన్నాడు. వీళ్ళు కోడలు అంటే సొంతం మీ చుట్టమే కదా అమ్మాయి? అదే మీ సొంతం చుట్టమా? ఆడబిడ్డ కూతురు. ఆ పిల్లేమో డాక్టర్లు అంటున్నారు వీడికి కీమోలు ఎక్కించాలి, అది ఇది అని చెప్తున్నారు డాక్టర్లు. వీళ్ళేమో లేదు, పాస్టర్ గారు బాగానే చేస్తాడు, పాస్టర్ గారి ద్వారా మంచిగా అవుతుంది. వీళ్ళు ఆ పాప ఇక్కడ తీసుకురావటం ఇష్టం లేక నలిగిపోతుంది. ఎందుకంటే అన్న టయానికి మందులైపోయినా, అన్న టయానికి ఏది చేయకపోతే నా బిడ్డ చనిపోతాడు అనే భయం తలికింది. నేను చెప్పాను ఏమి వద్దు, రా 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 అన్న. వచ్చేసారా? ఏకో తీయాలి. వచ్చారా లేదా? తగ్గిపోయిందా ఇంకా ఉందా? ఇప్పుడు ఏమన్నా మెడిసిన్ వాడుతున్నారా? చిన్న బిడ్డ 3-4 సంవత్సరాల బిడ్డని తీసుకుని కళ్ళల్లో ఇప్పుడు అలా కోడలు ఫుల్ హ్యాపీ పోయిన సార్ వచ్చి నవ్వుతా ఉంది. నా బిడ్డ స్కూల్ పోతున్నాడు. పట్టుకోండి. ఆమేన్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. ఇప్పుడు నా మాట వింటావా? నువ్వు డాక్టర్ల మాట వింటావా? నీ మాట వింటాను సార్. బాధలు పడలేక వచ్చాను సార్. నీ దగ్గర ఏం పడుతున్నావు బాధలు? సూదులు
మందులు రోజుకి 5,000 మందులు కావాలి. రోజుకి 5,000 నెలకొచ్చి 5,000 మందులు అయ్యి కావాలా వద్దా మందులు? సీజన్ పెట్టి తీసుకుపోయినారు. అసలు ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉందా? అదేనా? సంపతమ్మ ప్రైజ్ లార్డ్. ఓకే సంపతమ్మ, నువ్వు గుండె సమస్య, వీపులో నొప్పి, ఆయాసం అని చెప్పావు కదా, మక్కులు కూడా నొప్పులు అన్నావు కదా, ఇప్పుడు ఉన్నాయా? చూడు ఇట్లా అనుకో, ఉన్నాయా? చూడు, ఉన్నాయా? కప్పులు కొట్టాలి గట్టిగా. ఆయాసం ఉందా? పోయింది ఇప్పుడు? కొద్దిగా తగ్గిందా? చేతులు ఇలా పైకెత్తున్నాడు. ఏసు రక్తం ఇచ్చేమని. చాలా బాధలు, చాలా వేదన ఉంది కదా, చాలా వేదన. చచ్చిపోతాననే భయం కూడా వచ్చేస్తుంది నీకు. చచ్చిపోతాను అనుకుంటున్నావు కదా? అవును సార్, పోలేక నేను హాస్పిటల్కి ఏదంతా ఉన్నాను. ఆలోచన నిద్ర రాదు. అదే బాగా మంచిగా అయిపోయింది ఇప్పుడు నీకు. నిద్రే రాదండి, 2 సంవత్సరం అయిపోయింది నిద్ర. మరి నేను గుర్తులేనా నీకు? ఎందుకు లేవు గుర్తు? మరి ఎందుకు రాలేదు? 2 వారాలు అయింది కదా, టీవీ స్పాన్సర్ చేసిపోయినాను. చేతిలో లేక అసలు ఇచ్చినాను సార్. తగ్గిపోదు. అమ్మ అప్పులైపోయింది పాపం. ఒకటి మొన్నటి దాకా మనవడు బాధ, ఇటు కొడుకు బాధ, ఇటు వాళ్ళు బాధ, ఇటు అప్పులు బాధ, ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకున్నారు. కనీసం ఇక్కడ స్పాన్సర్ వాళ్ళ అయ్యగారి దగ్గర వస్తే ప్రభు సేవకి సహకరించాలి, అందుకే రాలేదంట. నేను తగ్గించేస్తలే. నీకేమన్నా డౌట్ ఉంది కదా? డౌట్ లేదు, రోజు చూస్తుంటా కదా నేను. చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా. వెళ్ళిపోమ్మా, మంచిగా అయిపోతాం. రైట్. ఎక్కడ వినయ్ ఎవరు? రండి పైకి స్పీడ్గా రా బాబు. ఎప్పుడు వచ్చారు ఇక్కడ? నీ సమస్య చెప్తావా? మీ అమ్మని చెప్పమంటావా? నువ్వు చెప్పమ్మా. 4 years నుంచి స్టమక్ పెయిన్. స్టమక్ పెయినా? 4 years నుంచా? ఓకే. నీకు ఈ బొడ్డు కాడ నుంచి గొంతుకు వరకు ప్రాబ్లం. ఏం పని చేసుకుంటారమ్మా మీరు? మైకి నేను కాలేజీకి. ఏం పని చేసుకుంటారు? వ్యవసాయం చేసుకుంటాం. వ్యవసాయం. ఏ ఊరమ్మా? ఏలూరు దగ్గర, కొత్తగూడెం అండి, చింతలపూడి దగ్గర. బాబు ఇక్కడికి వచ్చి ఎన్ని గంటలకు వచ్చారు మీరు? ఇక్కడ మైక్లో మాట్లాడి 4 o'clock దిగాం. ఒక్కలే చెప్పాలి. పొద్దున్న 4 గంటలకు దిగాం సార్. ఇక్కడికి వచ్చాక ఎట్లా? మైక్ దగ్గర పెట్టుకున్నా. ఇక్కడికి వచ్చాక కొంచెం ఫ్రీ అయింది సార్. ఏం చదువుకుంటున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్ సార్. ఇంటర్ సెకండ్ ఇయర్. అవును సార్. ఎట్లాగా అసలు ఏంటి ప్రాబ్లం? నువ్వు చెప్పమ్మా. ఆయనకి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు పేగు బాగా అరిసేదండి. ఎంత దూరం వినపడ? బాగా వినపడద్దండి, ఎక్కడి నుంచి అంత దూరం వినపడద్దండి. ఆ బాబుకి ఆ సౌండ్ కి సిగ్గుపడి హాస్టల్ నుంచి వచ్చేసాడని చెప్పారు నాకు. అవునయ్యా. అంటే ఇంటర్ సెకండ్ చదువుతున్న బిడ్డ అతను. ఫస్ట్ ఇయర్ లో జాయిన్ చేసామండి. కాదు రచన, ఇక్కడికి వచ్చావు కదా, మళ్ళీ అట్లా అయిందా అని నేను అడుగుతున్నా. నువ్వు ఆగ. మార్నింగ్ కొంచెం అయింది సార్. అలాగా ఎట్లా అయింది? అంత పెద్దగా వినపడిందా? మామూలుగా లైట్ గా. మామూలుగానా? ఇప్పుడు నువ్వు రోజుకి ఈ టయానికి ఎన్నిసార్లు అట్లా వినపడుతుంది? మైక్ పెట్టుకో. 2 సార్లు సార్. 2 సార్లు వినపడి సార్. మైక్ పెట్టుకో. ఇప్పుడు వచ్చాక ఎన్నిసార్లు అయింది ఇక్కడ? ఒకసారి అయింది సార్. ఒకసారా? అంటే అంత డెప్త్ అయితే రాదేమో, మామూలుగా వచ్చి. నేనే రమ్మన్నాను, తగ్గిస్తలే, అన్ని తగ్గుతాయి. అతను చికెన్ తిన్నా, ఏది 7 వస్తువులు ఏది తిన్నా కానీ బాగా 2-3 సార్లు 4 సార్లు బాత్రూమ్కి వెళ్తారయ్యా. అసలు అది అవన్నీ మేము కంట్రోల్ చేస్తామేమో. సరేనయ్యా. నీకు బొడ్డు కాడ నుంచి ఈ గొంతు వరకు ఒక రకంగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉంది అట్లాగా? ఇప్పుడు లేదు సార్. అది మీరు చెప్పక్కర్లే, ఇక్కడ రాయలేదు. చిన్న నీవు ఇక్కడికి వచ్చే వరకు కూడా ఈ బొడ్లో నుండి, బొడ్డు పై నుంచి ఇక్కడ వరకు లాగేది కొంచెం ఇది రకంగా అనిపించింది. అది వస్తే నువ్వు అన్నం తినబుద్ధి అవుతుంది. కొంచెం తినగానే కడుపు బాగా అది ఉంటేనే నీకు అది కాదు. ఇప్పుడు అది క్లియర్ అయిపోయిందా లేదా? అది నిజం చెప్పు. అయిపోయింది సార్. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. నడుము బాగా నొప్పి అయ్యా, అసలు ఎముక ఇరిగిపోయినట్టు నొప్పి వస్తాయి. ఛాతులు మన ఆయుసం ఉంది కదా? అవునయ్యా. ఊపిరి అందనట్టు. నీ పేరేంటి? చాలా వస్తుంది. నీ పేరేంటి? కృష్ణవేణి. కళ్ళు కూడా మంటలుగా వస్తున్నాయండి. అవునయ్యా. నాకు పురుగు అంటుకుంది అయ్యగారు. ఎప్పుడు? 3 సంవత్సరాలు అవుతుంది. అంటుకుంటే బాగా 2 రోజుల దాకా తెలియదు, కాలు వాసిపోయింది బాగా.
వాపు వచ్చిన తర్వాత ఈ పురుగు మంత్రం దగ్గరికి వెళ్తే వాళ్ళు నీకు ఒళ్ళంతా పట్టేస్తుందమ్మా. నీకు కూడా గొంతుకులో ప్రాబ్లం ఉంది, గొంతుకులో ఇక్కడ గొంతుకులో ఉంది అది 10 సంవత్సరాల పైన అవుతుందయ్యా గొంతు నొప్పి. ఉమ్ము వచ్చినట్టుగా ఉంటుంది, ఉమ్ము వచ్చి అది మింగుతూ అంటావు, నీకు అనేజ్గా ఇబ్బందిగా అనిపిస్తుంది. కళ్ళల్లో పసరేసారు అయ్యా, కళ్ళు మంటలు వస్తున్నాయి. అది వేసిన తర్వాత కళ్ళు బాగా కారం రసం పోసినట్టుగా ఎర్రగా అయిపోయినాయి గుడ్లు, చూడనివ్వలేదు 2-3 గంటలు. ఆ తర్వాత తెల్లడు బంక బుజురు వచ్చేసింది అయ్యా, ఊపిరాడకోకన. ఓకే, ఇక నీళ్లు వాటర్ కొట్టి ఎంత బుజురు వచ్చాక అప్పుడు మైండ్ వచ్చింది అయ్యా నాకు. ఇది కూడా పట్టేస్తుంది కదా లోపల? అవునయ్యా, పట్టేసినట్టుంది, మూసిపోయి నొక్కేసినట్టు ఉంటుంది అయ్యా శరము. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ నువ్వు నాకు చెప్పలేదు కదా, దాంట్లో రాయలేదు కదా? రాయలేదు, అస్సలు చెప్పలేదు. మొన్న విజయవాడ వచ్చే ముందు కింద రోజు 2 కాళ్ళు కూడా బాగా వాసిపోయి పోట్లు వచ్చేసాయ్యా నాకు. వచ్చేసి 2 రోజులు లేకలేదయ్యా నాకు. సాతి మొత్తం పట్టేసి గుండు మొత్తం బరువు వచ్చేసింది. మా ఆయన గారు అన్నారు ఎక్కడికన్నా హాస్పిటల్కి వెళ్ళి రాలేదయ్యా, వాంతులు అవుతాయి ఎక్కడికన్నా వెళ్తే నాన్నగారికి. ఓకే, అది అందుకే పడక నన్ను తీసుకెళ్ళి నేను అందుకని ఇంటికి రావాలమ్మా అన్న. నాకు తెలియదు, మీరు ఎవరైనా అనుకుంటారు భాష గారు ఏంటని. ఈ పిల్లోడిది పెద్ద సమస్య అది. ఎంత 2-3 అంత దూరంలో వినపడితే పిల్లలు నవ్వుతుంటే పిల్లోడు సిగ్గుపడి హాస్టల్ మానేస్తాడు. ప్లస్ ఆవిడకున్నవన్నీ చెప్పాను, కానీ ఈమెమందంటే మాకు ఆర్థిక స్తోమత బాగోలేదు అని చెప్పింది. మొత్తం ఇప్పుడు హాస్పిటల్లో లక్షలు అయితే పెడతారుగా, ఇప్పుడు ఈమె ప్రాబ్లం ఇన్ని ఉన్నాయి. ఆమె ఒక్క మాట నాకు చెప్పలేదు, ఇప్పుడు నాకు కనపడుతున్నాయి కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు అలా ఆయన కూడా ఇదే ప్రాబ్లం ఉంది, ఆ బాబు కూడా ఉంది. సరే, మీరు ఎవరు నేను ఏమనలేను, ఓకేనా? ప్రభు యేసుక్రీస్తు నాజరేయుని నామములో నీకు ఇవన్నీ ఏంటో తిమ్మిర్లు ఉన్నాయి, నీకేనా? నాకేనయ్యారు ఈ నరాలు నిదట్లో పట్టేస్తాయి. సరే, అది తెలవట్లేదు ఆయనకి, ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ. నువ్వు ఇన్ని పెట్టుకుని ఒక్క మాట చెప్పలే నాకు, ఒక్క విషయం కూడా చెప్పలేదు అసలు, ఏమీ చెప్పలేదు మీకు. మీ ఇక్కడ విజయవాడ వచ్చినప్పుడు తెల్లారిపాటికి శుభ్రంగా తగ్గిపోయినాయి అయ్యా కాళ్ళు నొప్పులు, వాపులు కూడా తగ్గిపోయినాయి అయ్యా. అసలు వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి తేలిగ్గా ఉన్నానయ్యా నేను విజయవాడలో. విజయవాడ వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత తేలిగ్గా ఉందని అసలు ఆ నొప్పి లేదు. ఏళ్ళలోనే ఆ తీపు ఆ నొప్పి వస్తుంది. ఇప్పుడు నేను నడువు నొప్పి చెప్పాను, మెడలు చెప్పాను, ఛాతిలో చెప్పాను, గొంతుకు నుంచి ఛాతి నుంచి గొంతుకు ఏమైందో చెప్పాను. అవన్నీ తగ్గిపోయినాయి, చూసుకో. ఉన్నాయా? తగ్గిపోయినాయి చూడు, నడుముతో సహా తగ్గిపోయినాయి. త్వరగా మాట్లాడాలి, చప్పట్లు కొట్టాను గట్టిగా. ఎన్ని సంవత్సరాలు ఉంది బాధ నీకు? 3 సంవత్సరాలు. అదే చెప్పాలి కదా. 3 సంవత్సరాలు. నిలబడు. నీకు ఎట్లా చిన్నప్పుడు? పర్వాలేదయ్యా, వదిలేసింది ఇక్కడ దాకా అక్కడ పట్టుకుని ఉంది కదా? అవును సార్. ఓకే, ఇప్పుడు అన్నం కూడా తిన్నాడు నాకు తెలిసి. ఇంతే తింటాడయ్యా, అన్నం తినేసి నాకు వద్దంటాడయ్యా, కడుపు పోయినట్టు ఉంటదండి నాకు, అస్సలు అన్నం తినడు. కొంచెం పక్కకుండు, నువ్వు ఆగరా బాబు. చాలా ఫ్రీగా ఉన్నావు? ఫ్రీగా ఉన్నాను. చప్పులు కొట్టండి. అసలు మామూలు కాదు కదా, ఈ కడుపు అంతా ఇలా పట్టేసి ఇక్కడ నుండి బొడ్డు పై నుండి గొంతుకు వరకు ఇంకా వాళ్ళ మదరి వస్తున్నాయి ఇక్కడికి. అందుకే నా దూరంగా ఉండమన్నా. పడుకో, మొక్క చూసుకో, చూడు. అవునయ్యా, బాగా మొఖం వాడుబడినట్టు నీరసంగా అయిపోయినట్టు ఉంటదయ్యా మొఖం. ఇప్పుడు ఎట్లా ఉంది ఆయన మొఖం చూసి చెప్పు. ఇప్పుడు నీట్గా ఉందయ్యా. చప్పులు కొట్టి ప్రభుత్వం కనపరచండి. ఇది డాక్టర్లకే ఒక పాయింట్ కూడా తెలియదు ఈ రోగం, తెలుసా? ఎవరైనా చెప్పారా? తెలీదయ్యా. ఇలా ఎన్ని సంవత్సరాలు బట్టి ఉందా పిల్లోడికి అలా సౌండ్స్ వలన ఇబ్బంది? ఎంతకాలంగా ఉంది? 4 సంవత్సరాలు బట్టి ఉంది పిల్లోడికి. 4 సంవత్సరాలు బట్టి డాక్టర్ గారు హాస్పిటల్కి వెళ్తే ఏం చెప్తున్నారు? పైల్స్ ఉన్నాయని ఆపరేషన్ చేశారు. పైల్స్ దీనికి సంబంధం లేదు, దానివల్ల కాదు, అది ఆడ అబద్ధం చెప్పాడు. అదేంటో నాకు తెలుసు, మీ అమ్మ చెప్పినప్పుడే నాకు అర్థమైంది. అది మీ ఇంట్లోకి రావాలని చెప్పాను నేను, అది నేను ఎవరికి ఇక్కడ చెప్పను ఇంట్లోకి రావాలని. అయితే మీ మమ్మీ అంటుంది పరిస్థితులు ఏదో అని చెప్తుంది, కూలి. సరే కానీ చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె నాలేదు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే
ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడ? పోయిన వారం. ఈ పోయిన వారికి ఈ వారికి ఏమైనా మార్పు వచ్చిందా? ఏం మార్పు వచ్చింది? అంతకుముందు ప్రేయర్ చేసుకునేదాన్ని కాదు, ప్రేయర్ చేసుకునేదాను కాదు, ఇంకా ఇప్పుడు ప్రేయర్ చేసుకుంటున్నావా? తింటున్నా కొంచెం. అన్నం తినేదాను కాదు, ఇప్పుడు అన్నం తింటున్నావా? ఇప్పుడు నీ పేరు సుమ అన్నావు కదా, ఎక్కడ మీ ఊరు ఎక్కడ? మెదక్ డిస్ట్రిక్ట్. పోయిన వారు ఇట్లా మాటలాట్లా నీకు లేదు, వ్యక్తం ఇట్లా మెరుకులు తిరిగిపోతున్నావు, తెలుసా ఆ విషయము? ఆమేన్. ఏంటమ్మా మీ అమ్మాయి సమస్య ఏంటి అసలు? 15 సంవత్సరాలు అవుతుంది సార్. 15 సంవత్సరాలు. ఎంతమంది పిల్లలు మీకు మొత్తం? నాకు 3 పాపలు. 3 పాపలే. ఈమె రెండో. ఈమెకు పెళ్లి కాలేదు, వాళ్ళిద్దరికి పెళ్లి. వాళ్ళకి చిన్నోళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయా? ఈమెకి కాలేదు. డిగ్రీ చేసింది, చదువుకుందా? ఈ పరిస్థితి డిగ్రీ చేసినట్లే ఆమెకి ఏమి శోధించిందో మాకు తెలియదు. అన్నం తినది, అన్నం 15 సంవత్సరం నుంచి నీళ్ళు తాగది, వాటర్ అంటే తాగది. ఇప్పుడు వాటర్ కూడా తాగదు, అసలు తాగదు వాటర్. ఓకే. పోయిన వారం వచ్చారు మీరు ఇక్కడికి? పోయిన వారం వచ్చి. ఇప్పుడు మార్పులు ఏమొచ్చింది అమ్మలో? మార్పులో తింటుంది, కొంచెం నీళ్ళు తాగుతుందా లేదా? తాగుతలేదు, నీళ్ళు వాటర్ మాత్రం తాగుతుంది. అమ్మ తాగుతున్నావా నీళ్ళు? నీళ్ళు తాగుతోట్లా, అన్నం తింటున్నావు అంతే. ఓకే. 15 సంవత్సరాలుగా ఈ సమస్య. పోయిన వారం వచ్చారండి, ఇక ఇంత చెయ్య ఎంతకాలం ఇప్పటికీ అలాగే. కాకపోతే మనిషిలో మార్పు వచ్చింది, నాకైతే కనపడుతుంది మనిషిలో మార్పు. స్నానం చేసేది అయితే 1000 నీళ్ళు మొత్తం ఖతం కావాలి, పోసుకుంటూనే ఉంటది. ఇక్కడికి ఆమె ఇంట్రెస్ట్ వచ్చిందా? మీరు రప్పించారా ఇక్కడికే? మేము మా బిడ్డ కామారెడ్డి నుంచి ఇక్కడికి వచ్చిందట మా అల్లుని తీసుకొని. ఏ బిడ్డ? మా పెద్దమ్మ బిడ్డ. ఆమె చెప్పింది అన్నట్టు, చిన్నమ్మ మరి అక్కడ తీసుకుపోయే చెల్లెను జర మంచిగా అవుతుంది, చీకటి బంధకాలు ఉన్నట్లే చెల్లెకు. సరే బెట్టికి మేము అడుక్కుంటాం, మాకు తెలియదు కదా ఇక్కడ తెలియదు. అడుక్కుంటా ఇక్కడ వచ్చినాం. ఇప్పుడు నా బిడ్డ మంచిగా కావాలి, ఇంకా మంచిగా కావాలి నా బిడ్డ. అవుతుంది. దేవుని చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. చూడండి, నిజంగా మరి దేవుడు ఇక్కడ ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడంటే, మరి ఆ బిడ్డ ఇంటికి పెద్దదే, అంతేనా? రెండో ఆమె. ఈమెకంటే పెద్ద ఆమెకి వివాహం అయిపోయింది, చిన్న ఆమెకి అయింది. ఈమె కాలేదు, ఈమె ఇట్లుందని చేసుడు లేదు. ఈమెకు వాడనుక హాస్టల్లో వాడడానికి జాబ్ కూడా వచ్చింది, కానీ బాధతో ఉండి పంపించలేదు. ఓకే. బాధపడి మళ్ళీ ఒక్కతోడ ఇబ్బంది అవుతుంది, ఎట్లా పంపించాలని మంచిర్యాలలో వేసిర్రు ఆమెను. అసలు ఈమెకి మెంటలా లేకుంటే దెయ్యమా ఏంటి అసలు? మీరు ఏమనుకున్నారు? ఈ మెంటల్ అని మొన్న అన్న ఆ మెంటల్ హాస్పిటల్ వారేసేస్తా ఎంతో అయితే లేదు, ఎంత సతాయిస్తా అంటే అంత సతాయిస్తా, తినేది చెయ్యేది. ఓకే. ఇప్పుడు బ్యాలెన్స్ వాటర్ ఉంది అనుకుంటా, వాటర్ తాగితే చల్ల మీ అమ్మాయి ఇంకా వాటర్ తాగాలి. నేను నా బిడ్డ వాటర్ తాగిపిస్తే 15 సంవత్సరాలు వాటర్ తాగకుండా ఎలా బతుకుతుంది అసలు? దేవుడు బతికిస్తుండ మరి ఎట్లా నాకు అర్థం అవుతుంది. చేతులు పైకెత్తురా తల్లి. 15 సంవత్సరాలుగా వాటర్ లేదు, ఫుడ్ కూడా చాలా తక్కువ అంట. ఈ వారం అంటే పోయిన శనివారం వచ్చారు, మళ్ళీ ఈ వారం రమ్మన్నా నేను కావాలని. పోయిన వారం అలిం కాలే, ప్రార్థన చేస్తుంటే గుండెలోకి ఎట్లా ఎంత ఎత్తు వచ్చేస్తుంది, ఎదురమ్ములు అంటుంది. అమ్మా ఇప్పుడు నేను కొంతవరకు ఫ్రీ చేస్తున్నాను, వచ్చే వారం కూడా రండి అన్న. పట్టుకోండి, ముగ్గురిని పట్టుకోండి. హల్లెలూయా, జాగ్రత్త. హల్లెలూయా. లేపండి బాబులే. ఇప్పుడు నువ్వు ఎట్లా అనిపిస్తుంది, నీకేమన్నా తెలుస్తుందా? వాటర్ తాగిపిచ్చి నేను తాగినావా? డిగ్రీ చదువుకున్నావమ్మా? నీకేమీ బాధలు లేవు తల్లి. ఇప్పుడు ఎంత పెద్ద ఇక్కడ ఇప్పుడు దాకా ఇలా పట్టేసినట్టుంది తెలుసా నీకు? ఇలా ఇలా ఒత్తు పట్టేసినట్టుంది. అదే అర్థమైందా? అది వదిలిపోయింది. నీ కాళ్ళలో కూడా జిల్ల పెడుతుంది, గమనించావా? అది కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు ఫ్రీగా ఉన్నావా, ఇంకేమైనా డిస్టర్బ్గా ఉన్నా అనిపిస్తుంది నీ మైండ్? గొంతుకులో ఓకే, రైట్. ఇప్పుడే చూద్దాం. యేసయ్యను అనుమా ఒకళ్ళు విడిపించబడటం అనేది చిన్న సంగతి కాదు. ఆ బిడ్డ మెంటల్గా ఎంత బాధ. ఏ ఊరండి మీది? మెదక్. పాపము టీవీలో మీరు చూసారు, ఎవరన్నా చెప్పారా?
రిలేషన్. ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావు చూసావా? చప్పట్లు కూడా. నవ్వు ఎంతకాలం మీద నీకు తెలుసు అసలు? నవ్వు రాదు నీకు, నవ్వు రాదు కదా. ఏడుపు వస్తుంది కానీ నవ్వు లేదు. ఇప్పుడు ఈ సిస్టర్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా పూర్తిగా సాతానుడు వెళ్ళిపోయాడు. ఆమె వాటర్ అయితే నీకేమనిపిస్తుంది చెప్పు? అంటది కదా. ఆమె ఇప్పుడు పాపకి బ్లడ్ సర్క్యులేషన్ సూపర్ ఉంది, అన్ని అవయవాలు సూపర్గా ఉన్నాయి. ఎందుకంటే సాతాను ఏ అవయవం మీద దాడి చేసిందంటే అన్ని అవయవం మీద దాడి చేసింది అపవాది. 5 చేతులతో ఎవరిని ముట్టుకోబుద్ది కాదు, కళ్ళతో ఎవరిని చూడబుద్ది కాదు, ఎవరితో మాట్లాడాలనిపించేది. ఇప్పుడు ఎట్లా ఉందరా? అందరిని చూడు, మంచిగా అనిపిస్తుందమ్మా. ఇంకో కోరం కూడా రామ్మా, నీ భవిష్యత్తు. రైట్, గాడ్ బ్లెస్. ఇంకేం లేదు, నేను చెప్తాను నీకు తల్లి, ఓకేనా? చూడండి, పాపము అనిపిస్తుంది కదా. చూడండి చేతులు, చూడండి ఎంత చూడండి ఎంత పాపం బక్కగా అయిపోయి, తిండి తినక, తిండి నీళ్ళు అనేది మనకు ముఖ్యం. ఆ రెండు ఆ బిడ్డ లేవంట. పోయిన వారు ఇక్కడికి వచ్చాక కొంచెం ఆహారం తింటుంది, ఇప్పుడు వాటర్ తాగింది. సాతాను ఏం చేస్తారంటే వాటర్ తాగనివ్వదు అన్నట్టు గొంతుకులో, అర్థమైందా? అది బేదుల్లాగా ఈ కడుపులో, ఈ ఛాతిలో కూడా ఇలా ముద్దగా పిండేసినట్టుగా ఇక్కడ వరకు వస్తుంది. బ్యాగ్ అరికాలు మొదలుకుని నెత్తి వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు. కడుపులు ఏంటి ఇలాగా ఏదో గుచ్చినట్టుగా ఇలా ఒకసారి అదే పోట్లు టప్ టప్. ఆమె ఒళ్ళంతా వేడైపోద్ది, ఇదంతా వేడిగా అవుతుందా? ఇప్పుడు వయసు ఎంత ఉంటుందో తెలుసా నీకు? 34. అమ్మాయి అట్లా ఉందా? 34 అంటే పిల్లలు వచ్చేసి ఆగిపోతారు కూడా. ఇవరికి పెళ్ళి కూడా లేదు. ఏం చదువుకున్నారు? ఎక్కడ? మెదక్లోనే. చాలా చిరాకు ఉంటుంది మీ మీద, చిరాకు. అదే చిరాకులో కోపం ఉంది బాగా. చచ్చిపోతే బాగుంది. నువ్వు చాలా బాగున్నావు, ఏం చచ్చిపోదు. చప్పట్లు కొట్టాడు, గట్టిగా చప్పట్లు కొట్టాలి, వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.